గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు నేతలు గిట్ల ముకుందరెడ్డి రమేష్లు తదితరులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్లు ఆందోళన నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆశా వర్కర్లకు అనేక హామీలు ఇచ్చి అమలు చేయలేదని, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆశా వర్కర్ల వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటినా అనేక హామీలు నేటికి అమలు కాలేదని అన్నారు. నేటికి వేతనాలు పెంచలేదన్నారు. జిల్లాలో ఆశా వర్కర్లు గత 20 సంవత్సరాలుగా గ్రామీణ పేదలకు వైద్య సహాయం అందిస్తున్నారన్నారు. గత అనేక రోజులుగా వాళ్ళ న్యాయమైన డిమాండ్ల కోసం వివిధ రూపాలలో పోరాటాలు చేస్తున్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించకుండా కనీసం పెండింగ్ వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ఉంది. వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలి. అదేవిధంగా ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఆశా కార్యకర్తలు కోరుతున్న విధంగా 26,000 కనీస వేతనం అనేది నిర్ణయం చేయాలి, వేతనాలు పెంచాలని చెప్పి కూడా సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఈ రోజు అన్ని జిల్లాల్లో ఎక్కడైతే మంత్రులు వాళ్ళ క్యాంప్ ఆఫీసులు ఉన్నాయో ఆ క్యాంప్ ఆఫీసులు ముట్టడించాలని పిలుపులో భాగంగా కర్నాటక జిల్లాలో కూడా అటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇల్లు ముట్టడికి సిద్దమైనాం. కనీసం నిరసన కార్యక్రమం చేయకుండా కూడా నిర్బంధాలనేటి ఈ ప్రజాపాలనలో కనబడతా ఉన్నాయి. ప్రజాపాలన కాదు, ఇది నిర్బంధ పాలన అనేది స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇప్పటి వరకు కూడా ఆశా కార్యకర్తలు శాంతియుతంగా కరీంనగర్ జిల్లాలో శాంతియుతంగానే ఇంకా ఉన్నాం. ఇంకా నిరసన స్టార్ట్ కాకముందు కూడా నిర్బంధం అనేది ప్రయోగించే పరిస్థితి ఉంది. శాంతియుతంగా మంత్రి గారికి లెటర్ ఇచ్చి మేము మా యొక్క డిమాండ్స్ పరిష్కారం కోసం లెటర్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. ప్రోగ్రామ్ వచ్చేసి మా రాష్ట్ర కమిటీ అన్ని రాష్ట్రంలోని మంత్రుల ఇళ్లు ముట్టడించాలని మాకు ఈరోజు పిలుపున్నది. కాబట్టి అందులో భాగంగా కరీంనగర్ జిల్లాలో కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇల్లు ముట్టడించడానికి ఈరోజు కార్యక్రమం అది.